జనసేన ఆన్సర్ వచ్చే వరకు కూడా మీరు లైవ్ లో వెయిట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి ఆన్సర్ తెలుసుకోవాలి, దాంట్లో మీకు ఏదైనా తప్పులుంటే మీరు ఖండించాలి. కాబట్టి ప్లీజ్ లైవ్ లో కంటిన్యూ అవ్వండి. సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. పక్కదారి పట్టిస్తున్నారు, అందరూ కామప్ అయిపోయారు. ఇది కేవలం అంటే ఒక కులానికి మతానికి కాదు కదా, నాయకులు ఏ విధంగా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారా అనేది ఆయన మాట్లాడుతున్నారు. అరుణ గారు ఒక్క నిమిషం అండి. లక్ష్మణ్ గారు చాలా నిక్కచ్చిగా చంద్రబాబు నాయుడు గారు చూసారా, అది చాలా దుర్మార్గమైనటువంటి వర్డ్. నేను దాన్ని ఖండిస్తున్నాను. ఇదే వర్డ్స్ ని వైసీపీ అసెంబ్లీలో కంటిన్యూ చేసింది ఆనాడు ప్రభుత్వంలో. అందుకే ఈ రోజు ఆ విధంగా వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజలు ఎప్పుడు కూడా గమనిస్తారు. ఎందుకంటే ఈరోజు లక్ష్మణ్ ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా నీచమైనటువంటి భాష. అలా మాట్లాడకూడదు. లక్ష్మణ్ దానికి సమాధానం క్షమాపణ చెప్పాలి ముందు. ఎందుకంటే ఆయన పుట్టు గురించి మనమెవరండి మాట్లాడడానికి, ఈయన బట్టి మాట్లాడడానికి. నిక్కచ్చిగా చంద్రబాబు నాయుడు పుట్టుంటే నిక్కచ్చిగా జగన్మోహన్ రెడ్డి పుట్టాడా అని నేను అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తాడు? నిక్కచ్చిగా జగన్మోహన్ రెడ్డి పుట్టాడా అని నేను పదే పదే అడిగితే వైసీపీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ కుటుంబం జగన్మోహన్ రెడ్డి ఒకసారి తాలూకా జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా వంశ పారంపర్యంగా ఎవరు కల్తీ చేశారో, ఎక్కడ కల్తీ చేశారో, దేంట్లో కల్తీ అయింది, కల్తీ చేసిన లడ్డు వాడారు అది చెప్పండి. ట్యాంకర్లు 4 ట్యాంకర్లు బయటకు పంపించేస్తే ఎలాగ కల్తీ చేస్తారు మీరు? 18 సమాధానం చెప్పండి. ఈవో గారేమో 4 ట్యాంకర్లు బయటకు పంపించారంటారు, నారా లోకేష్ గారు 4 ట్యాంకర్లు బయటకు పంపించామంటారు, చంద్రబాబు నాయుడు గారు 4 ట్యాంకర్లు. ఎవరు చెప్తుంది ఎవరు చెప్తుంది అబద్ధం? లక్ష్మణ్ రావు గారు స్టార్ట్ చేసిందే మీరు. ఎవరు ఏంటి ఇదైతే ఇది చేయండి అని చెప్పి దానికని క్లారిటీ ఇస్తున్నారు. మీకు సమయం ఇచ్చాము, మీరు చేయాల్సిన కామెంట్స్ అన్ని చేస్తున్నారు. ప్లీజ్ ఒక నిమిషం వెయిట్ చేస్తే టీడీపీ నాయకులు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తారు. ఇద్దరు మాడితే అర్థం కావట్లేదు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ప్లీజ్ సత్యనారాయణ గారు, విచారణ అనేది కరెక్ట్ గా చేయాలి అనేది దాని పాయింట్. ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయాన్ని ఈ రోజు లడ్డు వ్యవహార రాజకీయాలుగా ఆంధ్రప్రదేశ్ లో తయారై ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ దీని మీద ప్రభుత్వం బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారు చిట్టేశారు. అది వస్తుంది, దాని పని చేసుకుని అందులో దోషులు ఎవరో ఖచ్చితంగా శిక్షించబడాలని చెప్పేసి ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడు కూడా, తెలుగువాడే కాదు భక్తులందరూ కూడా, సనాతన ధర్మాన్ని పాటించే హిందూ మత వాదులే కాదు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి హయాంలో జరిగింది. ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి నంది బ్రాండ్ ని పక్కకు నెట్టి రీటెండరింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తీసుకొచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం. ఎందుకంటే ఇక్కడే కాదు, తిరుమలలోనే కాదు, పోలవరంలో కూడా అలాగే మేము ఏదో పొడి చేస్తాం, మిగిలి చేస్తాం అని చెప్పేసి రివర్స్ టెండర్ తీసుకొచ్చారు. దాన్ని ఒక సిమెంట్ బస్తా కూడా అక్కడ వేయలేనటువంటి పరిస్థితిలో ఆ రోజు ఆ ప్రభుత్వం ఉంది. ఈ రోజు కూడా ఈ హిందూ మతానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఆయన స్వతహాగా క్రిస్టియన్ వాది జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పటికీ కూడా వెళ్ళి అక్కడ పురోహితుల చేత మరి స్నానాచారాలు చేసి మరి వాళ్ళ మతానికి స్వస్తి చెప్పినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే రాజకీయ ఎత్తుగడకి జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలు ఉన్నారని చెప్తున్నాను నేను. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆ కోనేరులో మునిగి మళ్ళీ ఆ జంజాన్ని ఆచరించి మళ్ళీ తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి సందర్భం. అంటే అతని అవసరాల కోసం ఏ విధంగానైనా వాడుకున్నటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా భక్తి. సత్యనారాయణ గారు అని చెప్పే పాయింట్ అంటే లడ్డు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రభుత్వాంశాలకు డిక్లరేషన్ ఇవ్వకుండా ఇతను వెళ్ళడం, కుటుంబ సమేతంగా ఏ రోజు కూడా దర్శించుకోకపోవడం ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు మేడం. ఖచ్చితంగా అయినప్పటికీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పొన్నవల సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి అంబటి రాంబాబు వరకు కూడా ఆ భాష కంటిన్యూ అవుతూనే ఉంది. ఏం జరిగిపోయింది? పందిపోకు బంగారం కంటే విలువ, దాన్ని ఎలా తీసుకొచ్చి ఇందులో కలుపుతారు. దాని కాస్ట్ 1300, ఈ నెయ్యి కాస్ట్ ఆవు నెయ్యి కాస్ట్ 350. అంత కాస్ట్ పెట్టి ఎందుకు కలుపుతారంటే ఇక్కడ తప్పు జరిగిందని రిపోర్ట్స్ వచ్చాయి. 2 సార్లు ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్స్ వచ్చాయి. అది తప్పు అని చెప్పేసి లక్ష్మణ్ ఎలా చెప్పగలుగుతున్నాడు? ఇది వాస్తవం కాదు అని లక్ష్మణ్ ఎలా రిపోర్ట్స్ ఉన్నాయి కదా. మీకు దమ్ముంటే మీరు కూడా అడుగుతున్నారు, మీరు నిజమైన పుట్టుంటే వైసీపీలో కోర్టుకు వెళ్ళండి, మీరు వాదించండి.
మీ తాలూకా వాదన వినిపించండి ప్రజాస్వామ్యబద్ధంగా, అంతేగాని ఎదుటి వాళ్ళ యొక్క పుట్టుక గురించి, ఎదుటి వాళ్ళ యొక్క మానవ సంబంధాల గురించి మనోభావాలు దెబ్బతినేలాగా మీరు మాట్లాడడం మానుకోవాలి కదా అని చెప్పేసి కోరుతున్నాను మేడం. ఎందుకంటే లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, అరుణ గారు కూడా సమాధానం చెప్పిన తర్వాత సమాధానం చెప్తారు కానీ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి హిందూ మతానికి పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం ఇది ప్రభుత్వం కలవ చేసుకుంది.